మునగాకు టొమాటో సూప్. మునగాకు అండ్ టొమాటో కాంబినేషన్, దట్టు సూప్ అంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. వావ్, సో నాకైతే ఏదో కర్రీ చేస్తున్నాం అన్న ఫీల్ లో ఉన్నాం, ఎందుకంటే ఆ ఇంగ్రీడియంట్స్ అలా ఉన్నాయన్నమాట. బట్ సూప్ అనగానే మనకు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఏంటంటే ఓకే మనం కొంచెం హెల్దీగా తీసుకుంటున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది చాలా మందికి. బట్ ఇలా చూస్తుంటే ఇటు కర్రీ లాగా అనిపిస్తుంది అండ్ సూప్ లాగా కూడా చేసుకుంటున్నాం. పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఓకే ఓకే ఒక స్పూన్. ముందుగా వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి. సో యూజువల్ గా చాలా మంది అంటే 2 types ఆఫ్ కుకింగ్, ఫ్లేమబుల్ అండ్ నాన్ ఫ్లేమబుల్ ఉంటాయి అనమాట. సో ఏది బెస్ట్, ఫ్లేమబుల్ నాన్ ఫ్లేమబుల్? సో ఎవరికైతే బాడీ అంటే ఎక్కువగా కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు, అంటే వేడి ఎక్కువగా అవుతూ ఉంటుంది, ముఖ్యంగా అది మనం సమ్మర్లో ఎక్కువగా చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళు నాన్ ఫ్లేమబుల్లో తీసుకుంటూ ఉండాలన్నమాట, ఎందుకంటే కొంచెం చలవ చేస్తుంది బాడీకి అని చెప్పేసి. అండ్ మోస్ట్లీ ఎవరైతే రీప్లేస్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు అంటే డిన్నర్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ కొంచెం ఫ్లేమబుల్లో చేసుకుని ఉంటే ఏంటంటే మనకు కొంచెం ఫిల్లింగ్ ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ ఇందులో మనం కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే బాయిల్డ్ వెజిటేబుల్స్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా. సో ఇవన్నీ జస్ట్ ఆయిల్ లేకుండా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత మునగాకు కూడా. సో యూజువల్ గా మునక్కాడలు ఇవన్నీ వేడి చేస్తాయి అంటారు కదా, సో ఎవరెవరు తీసుకోవచ్చు? లైక్ చాలా మందికి ఏంటంటే పీరియడ్స్ ఉన్న టైంలో ఎవరు తీసుకోరు విమెన్, సో ఏ టైంలో తీసుకోవచ్చు మునగాకు కానీ మునక్కాడలు కానీ? సో మాక్సిమం మునక్కాడలు కానీ ఈ మునగాకు కానీ అందరూ తీసుకోవచ్చు. బట్ ఎవరైతే ఎక్కువగా వేడి చేస్తూ ఉంటుందో దానివల్ల ఫేస్ మీద ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు అవాయిడ్ చేయాలి. అండ్ దాంతోపాటు పైల్స్ ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయాలి. సో లైట్ గా మనము ఇలా సార్ట్ చేసుకుంటే సరిపోతుంది. లైట్ గా సార్ట్ చేసుకుంటే. నెక్స్ట్ ఆ తర్వాత మనం టొమాటోస్ కూడా యాడ్ చేసేద్దాం. సో చాలా మంది సూప్స్ అనగానే మీల్ కి ముందు అంటే డిన్నర్ కి లంచ్ కి ముందు మీల్ సూప్ తీసుకోవాలి, సో దట్ ఇంకొంచెం ఆకలిస్తుంది అంటారు. సో అది మిత్ అని అందరికీ తెలుసు, ఎందుకంటే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు సూప్ తీసుకుంటే అని. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్ యాక్చువల్గా సూప్? సో మనము లంచ్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తింటారు చాలా మంది. అండ్ కొంతమంది ఏంటంటే కొంచెం బిజీ స్కెడ్యూల్స్ ఉన్న వాళ్ళు, లేదంటే ఆఫీస్ వర్క్స్ కొంచెం ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా చేస్తున్న వాళ్ళు డిన్నర్ హ్యాపీగా తింటారు. సో ఎప్పుడైతే మనం మీల్ ఎక్కువగా తింటామో దానికన్నా ముందు కొంచెం సూప్ తీసుకోవాలంటే ఒక ½ hour ముందు మనం సూప్ తీసుకున్నాం అనుకోండి, మన అపిటైట్ అనేది కొంచెం కంప్రెస్ చేస్తుంది. అండ్ అలాగే వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తూ ఉంటారో బట్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా అపిటైట్ ఉంటుంది, కొంచెం తిన్నా ఇంకొంచెం తినాలి ఇంకొంచెం తినాలి. అపిటైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా సూప్స్ మనము 2 meals లో యూస్ చేయొచ్చు, లైక్ లంచ్ అండ్ డిన్నర్ 2 కూడా యూస్ చేయొచ్చు. ఓకే ఇవైతే చక్కగా రోస్ట్ అయిపోయాయి. మనం దాన్ని మిక్సీలోకి తీసేసుకుందాం. సో ఈలోపు అది చల్లారుతూ ఉంటుంది, ఇంకేమైనా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు? ఇంకేం లేదు, మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకోవాలి అండ్ అలాగే పోపు కూడా పెట్టుకోవాలి. ఓకే సో ఫస్ట్ ఇది కొంచెం పక్కన పెట్టేసి మనం పోపు పెట్టేసుకుందాము. కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే మినపప్పు కూడా, కొంచెం పసుపు.
ఇందులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇంతవరకు అయితే మనకు పోపు రెడీ అయిపోయింది. ఓకే, సో ఇదైతే ఆఫ్ చేసుకుందాం. అది కూడా ఈలోపు చల్లారిపోయి ఉంటుంది. ఇందులో మనము కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాము. అలాగే కొన్ని మెంతులు కూడా. ఓకే, కొంచెం. నెక్స్ట్ చింతపండు గుజ్జు కూడా. సో కొంచెం మనకు చట్పటా టేస్ట్ వస్తుంది అన్నమాట. అవును. ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టేస్తాం. ఓకే, ఓకే, సో చక్కగా మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు ఏంటి ఇందులోనే వేసి కాస వేయించాలా? ఎస్, అవును. అందులో ఇంకొన్ని వాటర్ కూడా వేసుకొని చక్కగా బాయిల్ అవుతుంది. ఓకే, ఇది ఇందులో వేసేద్దాం. కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. సో చక్కగా ఎవరికైనా సిక్ అయినప్పుడు లేకపోతే నాలుగు మరీ మొత్తం చప్పగా అయిపోతుంటుందో వాళ్ళకి కొంచెం ఆ టేస్ట్ బర్డ్స్ ఎన్హాన్స్ చేయడానికి అయితే ఇది పర్ఫెక్ట్ సూప్. పర్ఫెక్ట్. అండ్ అలాగే ఇప్పుడు డైట్ ప్లాన్స్లలో కూడా కొంతమంది హోల్ వీక్ డైట్, లో కార్బ్స్ డైట్ తీసుకొని అండ్ 1 day ఫుల్ గా లిక్విడ్స్ మీద ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ లిక్విడ్ చాలా చక్కగా పనిచేస్తుంది. బికాజ్ మనం ఎవ్రీథింగ్ కూడా వేసాం కాబట్టి దాని ఎక్స్ట్రాక్ట్ ఒక వైటమిన్స్, మినరల్స్, చక్కటి న్యూట్రియంట్స్ అందుతాయి అండ్ అలాగే చక్కగా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. దీన్ని అయితే కాసేపు అలా బాయిల్ చేయనిద్దాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి ఎలా ఉంది ఏంటని. చూసేద్దాం. వావ్, సో పర్ఫెక్ట్ గా మరిగిపోయింది. సో ఇంకా మనం సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, లాస్ట్ మునగాకు టొమాటో సూప్ రెడీ అయిపోయింది. మునగాకు టొమాటో సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మునగాకు టొమాటో సూప్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 3, పచ్చిమిర్చి 3, సాంబార్ ఉల్లిపాయలు 4, మునగాకు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, బెల్లం కొద్దిగా, మెంతులు చిటికెడు, చింతపండు గుజ్జు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు రెమ్మలు 2, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. మునగాకు టొమాటో సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో వెల్లుల్లి, పచ్చిమిర్చి, సాంబార్ ఉల్లిపాయలు, మునగాకు టొమాటోలు వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకొని అందులో బెల్లము, మెంతులు, చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, పసుపు, తగినంత ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి అలాగే ఉప్పు కూడా వేసి కలిపి మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మునగాకు టొమాటో సూప్ రెడీ.